హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ని ఒక్కసారిగా గమనిస్తే టాలీవుడ్లో సునామీ గుర్తుకొస్తుంది. వరదలా మొదలైన ఎన్టీఆర్ కెరీర్ సింహాద్రి చిత్రంతో సునామీగా మారింది. సింహాద్రి చిత్రంతో తారక్ పీక్ స్టేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత అనేక పరాజయాలతో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మరోసారి రాజమౌళితో యమదొంగ చిత్రం చేసే వరకు తారక్కి ఇబ్బందులు తప్పలేదు. ఒక దశలో ఎన్టీఆర్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నాడు. రాఖీ చిత్రం సమయంలో తారక్ బరువుపై అనేక కామెంట్స్ వినిపించాయి. కొందరు నేరుగా చెప్పారట. ఆ సమయంలో కామెడియన్ హాలీతో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చి తారక్ ఓ సందర్భంలో రివీల్ చేశాడు. హాలీ ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. యమదొంగ చిత్రంలో వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు భలే ఎంటర్టైన్గా ఉంటాయి. గతంలో జయప్రదతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తారక్ని అడిగింది, యమదొంగకి ముందు ఎన్టీఆర్, యమదొంగ తర్వాత ఎన్టీఆర్ని పోల్చుకుంటే ఎలా అనిపిస్తుందని జయప్రద అడిగింది. దీనికి తారక్ ఫన్నీగా బదిలిస్తూ ఆయన మా అన్నయ్య, నేను తమ్ముడునని చెప్పాడు. ఇక ఆలీతో జరిగిన సంఘటనలు వివరిస్తే, యమదొంగ షూటింగ్ జరుగుతుండగా ఆలీ అన్న ఇప్పుడు ఎలా ఉన్నావని అడగ్గా ఆలీ అన్న నాపై కౌంటర్ వేశాడు. ఇంతకుముందు హరికృష్ణ గారికి తండ్రిలా ఉండేవాడివి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులా ఉన్నావని అన్నాడు. దీంతో నవ్వేశాడట. ఆ తర్వాత ఏంటన్నా నేను ఇంతకుముందు అంత చండాలంగా ఉన్నానా, హరికృష్ణ తండ్రిలా ఉన్నానన్నావు, పోనీలే హరికృష్ణ తండ్రి అంటే రామారావు గారేగా, ఆయనతో పోల్చినందుకు నేను హ్యాపీగా ఉన్నానంటూ సింపుల్గా బదులిచ్చాడట ఆలీకి. యమదొంగ చిత్రం కోసం తారక్ ఒక్కసారిగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంతో తారక్పై వచ్చిన విమర్శలన్నిటికీ చెక్ పెట్టినట్లయింది. యమదొంగ చిత్రం నుంచి తారక్ ఎప్పుడు ఫిట్నెస్ను కోల్పోలేదు. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. RRR చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో స్టైలిష్గా కనిపించాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నాడు. అది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఇప్పుడు వాటు సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.